గొల్యాతు 40 దినాలు ఇశ్రాయేలీయులు కలవర పెడుతూ ఉన్నాడు. అదిగో ఆ టైంలో యుద్ధరంగంలోకి వచ్చినటువంటి బాలుడు. అందరూ వాడి హైట్ను చూస్తే దావీదు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవాది దేవుడు. వీడు చూసి భయపడతారేంటి? యుద్ధము యెహోవాదే, నా దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలవాడు. వీడెంత, వీడి హైట్ ఎంత? వాడి స్వరం వింటారేట్రా? వాడి స్వరం ఈ ఇశ్రాయేలీయుల దండంత వరకే, కానీ నా దేవుని స్వరం సముద్ర తరంగముల ఘోష కంటే. ఆ స్వరమే ఈ భూమిని చేసింది, ఆ మాట ఈ ఆకాశాన్ని చేసింది, ఆ మాట ఈ సృష్టిని చేసింది. వాడి ఈటెక్కడ, నా దేవుని వాక్యం ఎక్కడ? ఈ ధైర్యం నీలోనికి రాగలిగితే వాడి చేతిలో ఉన్న డాలు కంటే నా హృదయంలో ఉన్న విశ్వాసం, దృఢమైన విశ్వాసం. ఇదిగో నువ్వు ఈ గొల్యాతు గాడి కేకలేనొద్దు, అంతకు మించిన శక్తిమంతుడు అనేసి. ఈ ధైర్యం నీకుంటే ఏ సమస్యనైనా, ఏ బాధనైనా, ఏ ఇబ్బందినైనా ఎదురేసి. అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలిగిన వాడు, అపరంజన పోలిన పాదములు కలిగిన వాడు, తెల్లని ఉన్ని పోలిన జుట్టును కలిగినటువంటి వాడు, ఆయనను చూసి పద్మస్ దీపంలో యోహాను చచ్చినోళ్ళగా పడిపోయాడు. భక్తులే పరిశుద్ధులే చూడలేక పడిపోతే ఈడెంత, ఈడి బ్రతికెంత, ఈడి జీవితం ఎంత?